'బార్బరిక్' ఆగస్టులో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో 'బార్బరిక్' డైరెక్టరు బాగా అయితే వైరల్ అయ్యారు. ఎందుకంటే ఈ సినిమా జనాలు సరిగ్గా చూడట్లేదని చెప్పేసి ఆయనైతే మనస్తాపానికి గురి చెంది తనను తానే చెప్పుతో కొట్టుకుంటున్న సినిమా ఎవరో జనాలు చూడకపోతే అని చెప్పి డైరెక్టర్ అయితే చెప్పారు. ఆ చెప్పిన డైరెక్టర్ ఏం చేశారంటే తను ఒక థియేటర్‌లో సినిమాకి వెళ్తుండగా 10 మంది మాత్రమే వచ్చారు. మన తెలుగు ఆడియన్స్ తమిళ సినిమాల్ని అలాగే మలయాళం సినిమాలు మాత్రమే సపోర్ట్ చేస్తారు. ఒక కొత్త కాన్సెప్ట్‌తో మన డైరెక్టర్లు తీస్తే గనక ఎవరో చూడరని చెప్పేసి బాధపడుతూ తనను తానే చెప్తూ కొట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా అయితే అమెజాన్ ప్రైమ్ మరియు సన్ నెక్స్ట్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో అయితే చూసేద్దాం. అసలు 'బార్బరిక్' అనే కథ సింపుల్‌గా చెప్పుకోవాలనుకుంటే మనం ఇప్పటివరకు ఇటువంటి రొటీన్ థ్రిల్లర్స్ చాలానే చూసాం. ఒక అమ్మాయి లేదా అబ్బాయి ఎవరో ఒకరు మిస్ అవ్వడం, ఆ మిస్ అయిన వాళ్ళని ఇన్వెస్టిగేషన్ ద్వారా చేజ్ చేయడం. ఇది దీని స్టోరీ సింపుల్‌గా చెప్పుకోవాలనుకుంటే. బట్ ఈ స్టోరీలో కొత్తదనం ఏముంది అని మీరు అనుకుంటున్నారా? ఏం లేదండి. 'బార్బరిక్' అనే క్యారెక్టర్ మైథలాజికల్ నుంచి తీసుకొని, ఆ మైథలాజికల్ మూవ్‌మెంట్స్‌కి, ఈ రొటీన్ థ్రిల్లర్స్‌కి రెండిటికి మధ్య ముడిపెడదాం అనుకునే డైరెక్టర్ చేసిన ప్రయత్నమే ఈ 'బార్బరిక్' సినిమా. ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే ఇంట్రెస్టింగ్‌గా పర్లేదు బానే సాగింది. ఓకే అనిపిస్తది. ఎందుకంటే కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా పర్లేదు ఓకే అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ అయితే బాగా సాగదీసినట్టు అనిపించింది. అలాగే ప్రిడిక్టెడ్ స్టోరీ అయితే ఉంది. క్లైమాక్స్ కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేసేస్తాం. చాలా సినిమాల్లో చూసాం. ఎందుకంటే ఇది రొటీన్ థ్రిల్లర్ లానే అనిపించింది. కాకపోతే సెకండ్ హాఫ్‌లోగా మనకి కొంచెం ఇంప్రెస్ చేసే విషయం ఏమన్నా ఉందంటే అది 'బార్బరికుడు' అనే ఒక క్యారెక్టర్ ఏదైతే మనకు మైథలాజికల్ నుంచి తీసుకున్నారో, ఆ మైథలాజికల్ క్యారెక్టర్‌ని ఈ సినిమాకి ముడిపెట్టడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించే విషయం. బట్ ఈ విషయంలో కూడా సక్సెస్ అయ్యారా అంటే అవ్వలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలం 3 సీన్‌ల్లో తేల్చేశారు. చాలా సింపుల్‌గా. ఈ టైటిల్‌ని చూసి ఆ రెండిట్లికి మధ్యన ఏదో పెద్ద కథే ఉందేమో అనుకుని ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్తాం మనం. బట్ సినిమాలోకెళ్ళేసరికి అక్కడ అది ఏమీ కనిపించదు. ఓన్లీ ఒక రొటీన్ థ్రిల్లర్ మాత్రమే కనిపిస్తుంది మనకి. అంతకు మించి ఇందులో కొత్తగా ఇంప్రెస్ చేయడానికి ఏమి అనిపించలేదు. ఈ సినిమాలో 'సత్యరాజ్' గారైతే పెర్ఫార్మెన్స్ బానే చేశారు. ఇంట్రెస్టింగ్‌గా. కళ్ళతో మాత్రమే ఆయన చాలా చోట్ల నటించారు. అలాగే ఉదయ్ భాను గారు కూడా తనకిచ్చిన రోల్‌లో పర్లేదు మెప్పించడానికైతే ట్రై చేశారు. 'సత్యరాజేష్' గారు కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. 'వశిష్ఠ' కూడా బానే నటించాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా పర్లేదు ఓకే అనిపించారు. అలాగే మ్యూజిక్ కూడా పర్లేదు సినిమాకి తగ్గట్టే అయితే అనిపించింది. బట్ ఓవరాల్‌గా ఈ సినిమా అయితే ఇంప్రెస్ చేయలేకపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఎప్పటినుంచో వస్తున్న సేమ్ ఫార్ములా, రొటీన్ ఫార్ములా. సో, ఇదే ఫార్ములాని తీసుకొచ్చి డైరెక్టర్ అయితే మనల్ని మెప్పిద్దాం అనుకున్నాడు. ఆయన తీసుకున్న లైన్ కొత్తదే. చాలా బావుంది. ఏది 'బార్బరిక్' అనే క్యారెక్టర్‌కి సంబంధించి మైథలాజికల్ లైన్. కాకపోతే ఆ రెండిట్లికి ముడిపెట్టడంలో డైరెక్టర్ అయితే ఫెయిల్ అయ్యాడని అనుకోవచ్చు. ఎందుకంటే అంత ఎంగేజింగ్‌గా అయితే ఏమి అనిపించలేదు. బట్ డైరెక్టర్ ఫీల్ అవ్వడంలో కూడా అర్థం ఉంది. ఎందుకంటే ఫస్ట్ మీరు సినిమా చూసి ఆ తర్వాత బావుందో బాలేదో చెప్పాలి కదా! చెప్తేనే కదా నాకు తెలుస్తది. అసలు సినిమాయే చూడకపోతే ఎలా తెలుస్తది? వేరే మలయాళం సినిమాలైతే మాత్రం చూస్తారు. ఆ ఇండస్ట్రీకెళ్ళి ఒక మంచి హిట్ కొట్టి మీతోనే ఆ సినిమా చూపిస్తా అన్నట్టు ఆయన బాధలో అయితే చెప్పడం జరిగింది. కరెక్టే భయ్యా. బట్ ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రైలర్ గాని, ఆ టైటిల్ గాని జనాలకి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తేనే థియేటర్‌కొస్తారు. లేదంటే చాలామందైతే థియేటర్ కాదు కదా! ఓటీటీకి కూడా చూడట్లేదు. సో, మీరు డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ మంచి గ్రిప్పింగ్ స్టోరీతో రండి. జనాలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కరెక్ట్‌గా ఈసారి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని అయితే నేను ఆశిస్తున్నాను. నాకైతే ఈ సినిమా ఒక యావరేజ్ సినిమాగానే అనిపించింది రొటీన్ డ్రామాగా. మీరు గనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ అయితే అలాగే మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం, సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్. థాంక్ యూ.